గైస్ థంబ్‌నెయిల్ చూసారు కదా! 'బిగ్ బాస్' సీజన్ 10 మై ఎంట్రీ ఓకేనా? థంబ్‌నెయిల్ చూసారు కదా! నేను అసలు 'బిగ్ బాస్' సీజన్ 10కి సెలెక్ట్ అయ్యాను లేదని చాలామంది అయితే నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేయడం జరుగుతుంది. అలాగే యూట్యూబ్‌లో కూడా ఓకేనా? నేను చాలా డేస్ బట్టి వీడియోస్ పెట్టలేదు. సో, 'అగ్నిపరీక్ష స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2' నేను సెలెక్ట్ అయినప్పుడు నేను అంటే వీడియోలో లైవ్‌లో చెప్పడం జరిగింది. అండ్ థర్డ్ స్టేజ్ ఓకేనా? గ్రూప్ డిస్కషన్స్ వెళ్ళిన తర్వాత నాకు ఫేస్‌కి చిన్న సర్జరీ వల్ల నేను ఇంకా వీడియోలు చేయలేదనమాట. సో, నాకు చాలామంది అయితే ఇన్‌స్టాలో బ్రో ఏమైంది 'అగ్నిపరీక్ష' సెలెక్ట్ అయ్యారా 'బిగ్ బాస్' సీజన్ 10కి వస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. సో, అందరికీ వీడియో అనమాట. సో, నేనైతే థర్డ్ స్టేజ్ వరకు వెళ్ళడం జరిగింది. అదే గ్రూప్ డిస్కషన్ అనమాట. సో, అక్కడైతే నన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. అది ఎందుకంటే మాత్రం కారణాలు అయితే వాళ్ళు కూడా మెన్షన్ చేయరు. బట్ మనల్ని అయితే రిజెక్ట్ చేశారు. సో, ఎందుకంటే మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళ రూల్స్, వాళ్ళ రెగ్యులేషన్స్ వాళ్ళకుంటాయి. సో, నాకు గ్రూప్ డిస్కషన్‌లో ఏంటి అడిగారంటే ఏం అడగరండి. సో, మనందరం ఒక దగ్గర కూర్చోబెట్టిన తర్వాత మనకు కొన్ని స్క్రిప్ట్ ఇస్తారు. ఓకేనా? సో, ఒక బుక్ మీద బుక్‌లెట్ ఇచ్చి అందులో స్క్రిప్ట్ ఇస్తారు. సో, దాన్ని మనం ఫాస్ట్‌గా చదవాలి. ఓకేనా? ఆ స్క్రిప్ట్ మనం ఫటాఫట చదవాలి. సో, అప్పటికే నాకు ఫేస్‌లో కొంచెం ఇంజ్యూరీ వల్ల నేను చదవలేకపోయాను, మాట్లాడలేకపోయాను. సో, అప్పటికే నాకు అనిపించింది కాన్ఫిడెన్స్ కోల్పోతున్నా. మ్యాక్సిమం సెలెక్ట్ కాకపోవచ్చు అని అయితే నాకు అనిపించింది. సో, 1 వీక్ తర్వాత అదే వచ్చింది రిజెక్ట్ మెయిల్. అయినా డోంట్ వరీ ఎందుకంటే నేను కరెక్ట్ బెస్ట్ ఇవ్వలేకపోయాను. నాకు అనిపించింది నేను సెలెక్ట్ అవ్వనని. సో, సీజన్ 9 ట్రై చేశాను. 'అగ్నిపరీక్ష' గ్రూప్ డిస్కషన్‌లో పోయాను. అండ్ సీజన్ 10 కూడా ఇలాగే మిస్ అయ్యా. బట్ నెవర్ గివ్ అప్ చెప్తాను కదా! 'బిగ్ బాస్' సీజన్ 11కి ఎట్టి పరిస్థితుల్లో అది 'అగ్నిపరీక్ష' 3 ఉంటే 3 లేకపోతే ఒక సెలబ్రిటీగా అయితే ఎంట్రీ ఇస్తా. ఇది మాత్రం పక్కా.